హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఇదైతే అప్డేట్ న్యూస్. సో మనకు ఆపరేషన్ సింధూర్ గురించి అయితే ఫ్లాష్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మరియు పీఓకేలో ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి, మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ అంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పీఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించిందంటూ వార్త చూసుకోవచ్చు. సో భారత్పై దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్టు సైన్యం అయితే రాత్రి 1:40 ఒక ప్రకటన విడుదల చేసినట్టు చూసుకోవచ్చు. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్టు కూడా మనకు వెల్లడించడం జరిగింది. సో మనకు ఖచ్చితంగా ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ దేనికోసం చేసింది అనే విషయాన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆపరేషన్ అభ్యాస్, ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దేశం సిద్ధం, యుద్ధ సన్నద్ధత మరియు విపత్తు నిర్వహణపై నేడే మ్యాక్ డ్రిల్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో కొన్ని పాక్ భారత్ యుద్ధ సన్నాహాల నేపథ్యంలో కొన్నిటికైతే ఆపరేషన్స్కు నేమ్ పెట్టడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్లో భాగంగా మనకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏ ఆపరేషన్కు దేనికి పేరు పెట్టడం జరిగింది, సో ఏ ఆపరేషన్ తోటి ఏం చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు పూర్తి స్థాయిలో పౌరుల భాగస్వామ్యం, వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో శిక్షణ, డ్రిల్స్ జరిగే ప్రాంతాల జాబితాలో హైదరాబాద్, విశాఖ, ఢిల్లీ అంటూ వార్త చూసుకోవచ్చు. సన్నాహక కసరత్తులు విజయవంతం, గతంలో 1962, 1965, 1971లో మ్యాక్ డ్రిల్స్ నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో ఇవి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు మంగళవారం జమ్మూలోని ఒక పాఠశాలలో మ్యాక్ డ్రిల్స్ సందర్భంగా తలదాచుకున్న విద్యార్థులు అంటూ సో దానికి సంబంధించి ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్ డ్రిల్స్ జరిగే సివిల్ డిఫెన్స్ జిల్లాలైతే 244, డ్రిల్స్ జరిగే సున్నితమైన ప్రాంతాలు 259. మ్యాక్ డ్రిల్స్కు సంబంధించి సర్వం సిద్ధమైందంటూ మనకు అనూహ్య పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒకటవుతుందంటూ దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ మరియు సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఆపరేషన్ అభ్యాసకు సంబంధించి కూడా పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు, కారిడార్ వివరాలపై కొత్త సీఎస్ రామకృష్ణారావు కసరత్తు, పోలీస్ శాఖలను కారిడార్ భర్తీ, వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు అంటూ చూసుకోవచ్చు. మొత్తానికి రీషెడ్యూల్ చేసిన జాబ్ క్యాలెండర్ రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖ అయితే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టాక విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించిందంటూ చూసుకోవచ్చు. వచ్చే 4-5 మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు మనకైతే సమాచారం రావడం జరిగింది. సో మొత్తానికి కాళ్ల భర్తీకి సంబంధించి రీషెడ్యూల్ చేయబోతుంది. ఎస్సీ వర్గీకరణ చట్టంతో కొంత ప్రక్రియ అయితే ఆగిపోయింది. మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సో మనకు గ్రూప్స్, పోలీసు, గురుకుల ఉద్యోగాలు తర్వాతే అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలు పెట్టాలి. అదేవిధంగా మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయంటూ చూసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారంటూ పేర్కొన్నది. అలాగే గురుకుల మరియు సింగరేణి కాలేజెస్, ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు. ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్, ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి. అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుందంటూ చూసుకోవచ్చు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడిందంటూ వార్త చూసుకోవచ్చు. ఇది కనుక ప్రకటన వస్తే సో కొంత నిరుద్యోగులకి ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అర్హులందరికీ అవకాశాలు, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలంటూ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా నిరుద్యోగులకు ఊరడించే శుభవార్త అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నెలల తరబడి ఎదురు చూస్తున్న యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైపోయిందనే సంకేతాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయంటూ చూసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి. ఈ పెరిగిన ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ రూపొందించారంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు రీషెడ్యూల్డ్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది. అదేవిధంగా ఈ నెలాఖరులో 2 కీలక నోటిఫికేషన్ అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్టీసీలో 3,000కు పైగా, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి కూడా లభించింది. అదేవిధంగా ఈ 3 విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. సో మనకు మొత్తానికైతే మే నెలాఖరు లేదా జూన్ నెలలో తొలి విడతగా రీషెడ్యూల్ చేసిన వాటిలో 2 భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళిక రూపొందించిందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వాటిలో అయితే ఈ 3 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇదైతే నిరుద్యోగులకు కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మినీ అంగన్వాడీల అప్గ్రేడ్ అంటూ వార్త చూసుకోవచ్చు. 3,989 మందిని ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు PM జన్మన్ పథకం కింద మంజూరు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించనున్న అంగన్వాడీలు, ఒక్కో కేంద్రంలో ఒక టీచరు హెల్పర్ నియామకం. అంగన్వాడీలుగా 3,989 మినీ అంగన్వాడీల అప్గ్రేడు. వీటిలో పనిచేస్తున్న హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ అంటూ చూసుకోవచ్చు. కొత్తగా 3,989 మంది హెల్పర్లను నియమించనున్న సర్కార్ అంటూ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో కొత్తగా 81 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో దీంతో మరికొన్ని వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక అంగన్వాడీ టీచరు, ఒక హెల్పర్ పోస్టులు కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. దీంతో మొత్తం 162 మందిని నియమించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంతో మనకు హెల్పర్లను అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేస్తూ సో హెల్పర్లకు సంబంధించి వేకెన్సీ ఏర్పడిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అంగన్వాడీకి సంబంధించి ఈ నెల చివరి లేదా జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను. సో దానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రామానికో భూభారతి వాలంటీర్ అంటూ వార్త చూసుకోవచ్చు. చట్టంపై శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయిన లీప్స్, సామాన్యులకు ఉచిత న్యాయ సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న ఆదర్శ రైతులు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికైతే వాలంటీర్గా పనిచేయాలంటే మాత్రం గ్రామంలో నివాసం ఉంటూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. అదేవిధంగా చదవడం రాయడం వచ్చి ఉండాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. తోటి రైతులకు ఉచితంగా సాయం చేయాలనే తపన కూడా ఉండాలంటూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క డీటెయిల్స్ తోటి ఈ అడ్రస్కు పంపిస్తే వారిని నియమిస్తారంటూ వారు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే CUT PG ఫలితాలు విడుదల, అదేవిధంగా CUT UG వాయిదా అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో పీజీకి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి కొంత వాయిదా పడిందంటూ చూసుకోవచ్చు. మనకు CUT PG 2025 పరీక్ష ఫలితాలు అయితే వెలువడడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే మనకు CUT PG వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా CUT కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఫలితాలు అయితే యూజీకి సంబంధించి వాయిదా పడ్డాయి. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేడు 400 మందికి నియామక పత్రాలంటూ వార్త చూసుకోవచ్చు. జలసౌధలో అందజేరున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర నీటిపారుదల శాఖలో సహాయ ఇంజనీర్లు మరియు జూనియర్ టెక్నికల్ అధికారుల నియామక ఉత్తర్వులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారంటూ చూసుకోవచ్చు. సహాయ ఇంజనీర్లు సివిల్ మెకానికల్, ఎలక్ట్రికల్, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అధికారులు సివిల్ మెకానికల్ పోస్టులకు సంబంధించి ఎంపికైన 400 మందికి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇన్ని రోజులకు నీటిపారుదల శాఖలో నియామక పత్రాలు అందుకోనున్నారు. అదేవిధంగా మనం పాటించుకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఏం చేద్దామంటూ వార్త వేసుకోవచ్చు. ఎక్కడ సర్దుబాటు చేయాలో పరిశీలిస్తున్న ప్రభుత్వం. ఏపీకి వెళ్ళిన అధికారుల బృందం అక్కడి పాలసీలపై అధ్యయనం అంటూ చూసుకోవచ్చు. సో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అయితే కొంత ప్రణాళికలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మనకు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా సర్దుబాటు చేసిందనే విధానాలపై కొంత సన్నద్ధం అయితే చేస్తుంది. మనకు కొత్తగా 58,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది కాబట్టి సో వారి స్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ విధంగా సర్దుబాటు చేయాలనే దానిపైన ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల గురించి కొంత సమాచారం అయితే సేకరిస్తుంది. సో దీనికి సంబంధించి ఏపీలో అమలు చేసిన విధానం ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతుందంటూ కొంత వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా యువ వికాసానికి సివిల్ స్కోరు, లబ్ధిదారులకు ఇదే ప్రధాన అర్హత అంటూ వార్త చూసుకోవచ్చు. సో కొంత ఏదైతే గ్రామీణ నిరుద్యోగ యువతకు కొంత అడ్డంకని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు బ్యాంకు లావాదేవీలపైన అంతగా శ్రద్ధ చూపించకపోవడంతో
కొంత సివిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉండదు. సో దీనిపైన ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికే కొంత అవగాహన ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల వారికి అయితే కొంత నష్టం అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ అంటూ వారు చూసుకోవచ్చు. మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం భద్రాచలంలో అయితే కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్ నిర్వహించి స్కూళ్లు మరియు వసతి గృహాలను కేటాయించారంటూ కూడా చూసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఖాళీగా ఉన్న 23 పోస్టులను ప్రత్యేకంగా బోర్డుపై ప్రదర్శించి కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేశారంటూ చూసుకోవచ్చు. మొత్తానికైతే పోస్టింగ్ అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మోడల్ ప్రిన్సిపల్ మరియు పీజీటీ పోస్టులు ఇక మల్టీజోర్ అంటూ వార్త చూసుకోవచ్చు. త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం టీచింగ్ పోస్టుల కేడర్ స్థాయిలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్టుగా ఉండగా పీజీటీ మరియు టీజీటీ పోస్టులు అయితే జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే ప్రిన్సిపల్ మరియు పీజీటీ పోస్టులు మల్టీజోన్ పోస్టుగా, అదేవిధంగా టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా మారున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో కూడా ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్లోనూ దీన్ని త్వరలోనే అమలు చేయనున్నారంటూ చూసుకోవచ్చు. దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపించారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి క్యాడర్ అయితే మారబోతుంది. సో దీనికి సంబంధించి పూర్తి అధికారులకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మానవాభివృద్ధి సూచికలో 130 స్థానం అంటూ చూసుకోవచ్చు. 2022 కంటే 2023లో మెరుగుపడిన ఇండియా ర్యాంకు. లింగ అసమానత సూచిలో 102వ స్థానం. భారతీయుల సగటు జీవితకాలం 72 ఏళ్ళు అంటూ వారు తెలుసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా ఇందులో ఏ పాయింట్ అయినా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని పాయింట్లు ఇచ్చి కూడా ఇందులో సరి అయినవి ఏవి కావు అని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచ మానవాభివృద్ధి సూచిక ఎస్డిఐలో 193 దేశాలకు గాను భారత్ 130వ ర్యాంక్ అయితే లభించింది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025ను ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మంగళవారం అయితే విడుదల చేసింది. ఈ సూచికలో ఇండియా ర్యాంకు మెరుగుపడడం విశేషం అంటూ వార్త చూసుకోవచ్చు. 1990లో భారతీయుల సగటు జీవితకాలం 58.6 ఏళ్ళు ఉన్నట్టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అయితే 2025 స్పష్టం చేసింది. మొత్తానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ అయితే కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా ఈ పాయింట్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 15న ఈపీ సెట్ ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్రాథమిక విడుదల రేపటిలోగా ఆన్లైన్లో అభ్యంతరాలు తెలుపవచ్చు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రాథమికని మంగళవారం విడుదల చేసింది. సో మనకు ఈఏపీ సెట్ పరీక్షలు ఏప్రిల్ 28న ప్రారంభమై మే 4తో ముగిసిన సంగతి తెలిసింది మనకు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక విడుదల చేయగా తాజాగా ఇంజనీరింగ్ విభాగం ప్రాథమిక కూడా జేఎన్టీయూ అయితే విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ విధానంలో పంపించవచ్చు అంటూ ఇందుకు మే 7వ తేదీలోపు దరఖాస్తు చేయాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో ఇందులో మీకు ఏదైనా అప్డేట్ ఉంటే ఈ నెల 7వ తేదీలోపు అబ్జెక్షన్ చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏపీ సెట్కి సంబంధించి ఫలితాలు అయితే ఈ నెల 15న విడుదల కాబోతున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫలితాలు రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్గా మెర్జ్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. జర్మనీ నూతన ఛాన్సలర్గా కన్జర్వేటివ్ నేత ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే ఆలయ భూములు ఇక లీజుకు అంటూ వార్త చూసుకోవచ్చు. నిరుద్యోగులకు ప్రయారిటీ. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న దాదాపు 1,00,000 ఎకరాలు పట్టణాల్లో ఇప్పటికే చిరు వ్యాపారులకు లీజు. జిల్లాల్లోనూ అమలుకు ప్రణాళికలు. అన్యక్రాంతం కాకుండా కాపాడవచ్చని యోచన అంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి ఆలయ భూములు కనుక నిరుద్యోగులకు లీజుకి ఇస్తే కొంత ఉపాధి కల్పనకు మెరుగుపడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి విధి విధానాల కోసం అయితే ఆలయ యువోను సంప్రదించాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈసీ కొత్త యాప్ అంటూ వార్త చూసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లు మరియు పోలింగ్ అధికారులు, రాజకీయ నాయకుల కోసం కొత్త ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేస్తుందంటూ చూసుకోవచ్చు. ఈ నూతన యాప్కు ఇప్పటికే ఉన్న ఎన్నికల సంఘానికి చెందిన 40కి పైగా మొబైల్ యాప్స్, వెబ్ అప్లికేషన్లకు ఇంటర్ఫేస్ ద్వారా అనుసంధానించే ఆలోచన ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికలకు సంబంధించిన సమాచారం అంతటిని ఈసీఐఎన్టీ ద్వారా అందించనున్నట్టు మనకు ఈసీ అధికార వర్గాలైతే వెల్లడించడం జరిగింది. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్ల భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 23 అంటూ మనకు చూసుకోవచ్చు. అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా సైంటిస్ట్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 23 వరకు ఉంది. అదేవిధంగా సెంట్రల్ పవర్ రీసెర్చ్లో చేరతారంటూ వార్త చూసుకోవచ్చు. బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
44 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదకన భర్తీ చేయనుంది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే మే 25 వరకు ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే cpri.res.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటికి సంబంధించిన వివరాలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.